శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్థా పురుషార్థ్. బ్రహ్మబాబా అందరికీ ఎంతగానో ప్రేమ, నావారు అనే భావన, శుభ భావనలను ఇచ్చారు. బాబా ఎప్పుడైతే ప్రజాపితగా అయ్యారో, శివబాబా ప్రజాపిత బ్రహ్మ అనే టైటిల్ ఇచ్చారో, అప్పుడే బాబాకి లోతైన స్మృతి ప్రారంభమైనది. నేను ప్రజాపితను, అందరూ నా సంతానము, కావున నేను అందరికీ ప్రేమను పంచాలి, అందరి పాలన చేయాలి, అందరి దుఃఖములను దూరం చేయాలి అని. మనము కూడా బాబాని ఫాలో చేద్దాము. మనము కూడా అందరికీ ప్రేమని ఇవ్వాలి. ప్రేమ ఇవ్వగలిగేది ఎప్పుడు అంటే మనలో స్వమానము, నేను పూర్వజుడను, నేను ఇష్ట దేవి దేవతను, మాస్టర్ బ్రహ్మను అనే స్వమానము గుర్తున్నప్పుడే. ఆత్మలందరికీ ప్రేమ ఎంతగానో అవసరము. మనమే ఈ సృష్టిలో పెద్దవాళ్లము. మన ప్రేమ ఆత్మలను శాంతింపచేస్తుంది, సంతుష్టపరుస్తుంది, వారి ఆంతరిక శక్తులను వృద్ధిపరుస్తుంది, వారిని రిలాక్స్ చేస్తుంది. లౌకికంగా చూసినా ఏ పిల్లలకైతే తమ పెద్దవారి నుండి ప్రేమ లభించలేదో వారి మనోస్థితి, వారి జీవితము ఎలా ఉంటాయో చూడండి. వారు ఉదాసీనంగా ఉంటారు. సంతోషము వారి జీవితంలో లోటుగా ఉంటుంది. మరి ఈ సత్యమును అర్థము చేసుకొని మనము అందరికీ ప్రేమ యొక్క దృష్టిని ఇవ్వాలి, దూరం నుండే ఇవ్వాలి. ఇలా ప్రేమపూర్వక దృష్టి ఇవ్వాలి అంటే కేవలం ఆత్మిక దృష్టి మాత్రమే కాదు, సంకల్పం చేయాలి. ఈ ఆత్మలంతా మనవారే, మన పరివారమునకు చెందిన వారే, మన పరమపిత యొక్క సంతానమే, మన మహనీయ దేవకులములోని వంశస్థులు. ఇలా గుర్తుపెట్టుకుంటే, ఈ దృష్టికోణము ఉంటే స్వతహాగా మన నుండి ప్రేమ యొక్క మంచి భావన కలుగుతూ ఉంటుంది. అందరూ చూసే విషయమే. బాబా కిందకు వచ్చినప్పుడు బాబా ఒక్కొక్కరికి ప్రేమను ఇవ్వరు. కానీ బాబా యొక్క దృష్టికోణము ఎలా ఉంటుంది అంటే, వీరంతా నా పరివారములోని మహాన్ ఆత్మలు, నా ఎదురుగా ఉన్నారు, నా పిల్లలే ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇలా అనుకున్న కారణంగా స్వతహాగానే ప్రేమ యొక్క వైబ్రేషన్స్ అన్ని వైపులా వ్యాపిస్తాయి. మనము కూడా అదే విధంగా స్వమానంలో స్థిరపడాలి. బాబా నుండి ప్రేమను తీసుకోవాలి, ఇతరులకి ఇవ్వాలి. అయితే ప్రేమని పంచగలిగేది ఎవరు అంటే, ఎవరి వద్ద ప్రేమ యొక్క ఖజానా నిండుగా ఉంటుందో వారు. మనలో ప్రేమ నిర్మలంగా ఉండాలి, నిష్కామిగా ఉండాలి, వాసనల నుండి ముక్త స్థితిలో ఉండాలి. ఎవరిలోనైతే వాసనలు ఉంటాయో వాస్తవంగా ఆ ప్రేమ నిజమైన ప్రేమే కాదు. దేనిలోనైతే స్వార్థము ఉంటుందో ఆ ప్రేమలో శక్తి సమాప్తమవుతుంది. ఏ ప్రేమలో నావారు అనే భావన లేదో, కేవలం పైకి చూపించే ప్రేమగానే ఉంటుందో ఆ ప్రేమ కూడా ఆత్మలకి బలమును ఇవ్వదు. ప్రేమలో గొప్ప శక్తి ఉన్నది. మనలోని నిర్మల నిశ్చల ప్రేమ ఆత్మలకి బలమును ఇస్తుంది. బాబా యొక్క ప్రేమ పొంది మనము మాయని జయించుటలో నిమగ్నం అవ్వగలము. బాబా ప్రేమని ఇవ్వకపోతే, కేవలం నిందిస్తే, మీరు నాకు గ్లాని చేశారు, మీరు పాపిగా అయ్యారు, మీరు పతితులు అని అంటూ ఉంటే మనకి ఎలా అనిపిస్తుంది? బాబా చెప్పే ఒక్క మాట కూడా వినడానికి మనము సిద్ధంగా ఉండకపోయే వారమేమో. మరి మనము కూడా అందరికీ ప్రేమను ఇవ్వాలి, గౌరవమును ఇవ్వాలి, ఆదరించాలి. అప్పుడు మీరు ఏమి చెప్పినా వారు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఇలా పరివారములో ప్రేమ యొక్క వాయుమండలము తయారు చేయాలనే లక్ష్యము అందరూ తప్పకుండా కలిగి ఉండాలి. పెద్దవారైతే తప్పకుండా ఈ లక్ష్యముతో ఉండాలి. తల్లిదండ్రులకు కూడా ఈ లక్ష్యము ఉండాలి. పరివారములో ప్రేమ యొక్క వాయుమండలము లేకపోతే తన దృష్టికోణమును మార్చుకోవాలి. అందరి యందు ఆత్మిక దృష్టిని ఆచరించాలి. ఎవరి మనస్సులోనైనా అసహ్యం కానీ ద్వేషము కానీ ఉంటే దానిని సమాప్తం చేయాలి.
ఈ రోజంతా ఒకటే పురుషార్థము చేద్దాము. ఎవ్వరి యందు మన మనస్సులో అసహ్యము, ద్వేషము యొక్క భావనే లేదు. అందరూ మనవారే. అందరినీ మనము ముందుకి తీసుకువెళ్లాల్సిందే. ఈ రోజంతా ఆత్మిక వృత్తిని అభ్యాసం చేస్తూ ఉందాము. ఇతరుల వృత్తిని ఈ వృత్తి పరివర్తన చేస్తుంది. శుభ భావన ఎదుటివారి వృత్తిని పరివర్తన చేస్తుంది. ఈ రోజంతా బాబా నుండి శక్తిని తీసుకుందాము. మనలో శక్తి ఉన్నప్పుడే మన ప్రేమ ఇతరుల కళ్యాణము చేస్తుంది. కావున పరంధామములో శివబాబాని సర్వశక్తివంతుని రూపంలో చూద్దాము. బాబా వైపే తన బుద్ధిని జోడించాలి. అభ్యాసం చేద్దాము. బాబా నుండి శక్తుల కిరణములు కిందకు నాకు చేరుకుంటున్నాయి. ఆ కిరణముల చేత ఆ మార్గములో నేను పరంధామానికి చేరుకుంటున్నాను. బాబా వద్ద కూర్చుంటున్నాను. ఇదే అభ్యాసము గంటకి 2 సార్లైనా తప్పకుండా చేద్దాము. ఇలా ఈ రోజంతటి ఆనందమును పొందుదాము. ఓం శాంతి.